తమిళనాడు రాజకీయాలు హీటెక్కాయి. అయితే ప్రస్తుతం తమిళ రాజకీయాలన్నీ సినీ యాక్టర్ టీవీకే పార్టీ అధినేత విజయ్ చుట్టూనే తిరుగుతున్నాయి. కాగా విజయ్ నటించిన ఒక సినిమా ఇటీవల సెన్సార్ ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో విజయ్కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అండగా నిలబడ్డారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ పొత్తు ఉంటుందా అనే ప్రశ్న తెర మీదకు వచ్చింది. తమిళనాడులో మరికొన్ని నెలల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే ప్రస్తుతం తమిళ రాజకీయాలన్నీ సినీ నటులు టీవీకే పార్టీ అధినేత విజయ్ చుట్టూ తిరుగుతున్నాయి. విజయ్ ఒక సినిమా ఇటీవల సెన్సార్ ఇబ్బందిలో పడింది. దీంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో విజయ్కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలబడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టారు. కథ అక్కడితో ఆగలేదు. పనిలో పనిగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్పై రాహుల్ ఘాటు ఆరోపణలు చేశారు. విజయ్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇబ్బందులు కలిగించడం అంటే తమిళ సంస్కృతిపై దాడేనని రాహుల్ మండిపడ్డారు. అంతేకాదు, తమిళ ప్రజల గొంతును అణగదొక్కాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని రాహుల్ నిప్పులు చెరిగారు. అయితే విజయ్కు రాహుల్ మద్దతు పలకడం వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇదొక కాంగ్రెస్ పార్టీ వ్యూహం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదిలా ఉంటే తమిళనాడులో ఎంకే స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే సర్కారున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక మిత్రపక్ష పార్టీగా ఇటీవల దాదాపుగా ప్రతిరోజు డీఎంకే సర్కార్పై విజయ్ విమర్శలు చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు తరుముకు వస్తున్న ఈ తరుణంలో విజయ్కు రాహుల్ గాంధీ మద్దతు పలకడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాగా ప్రస్తుతం విజయ్ పొలిటికల్ కెరియర్ సందిగ్ధంలో పడింది. ఒకవైపు సినిమాకు సెన్సార్ కష్టాలు, మరోవైపు కరూర్ తొక్కిసలాట ఘటనతో ఇటీవల సిబిఐ విచారణను కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో టీవీకే చీఫ్కు రాహుల్ మద్దతు పలకడం చూస్తే తమిళనాడు రాజకీయంలో ఏదో జరగబోతుందనే అనుమానాలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇండియా కూటమిలో కాంగ్రెస్, డీఎంకే రెండు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అంతేకాదు, తమిళనాడు వరకు కాంగ్రెస్, డీఎంకే మధ్య చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి. అలాగే కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, డీఎంకే మధ్య పొత్తు కొనసాగుతోంది. వీటన్నిటికి మించి రాహుల్ గాంధీ, ఎంకే స్టాలిన్ మధ్య మంత్రి మైత్రి కూడా ఉంది. దీంతో డీఎంకేను కాదని విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందా అనే ప్రశ్న కూడా తెర మీదకు వచ్చింది. కాగా రాహుల్ గాంధీ వ్యూహం ఏమిటన్న దానిపై కూడా చర్చ నడుస్తోంది. డీఎంకేను కాదని టీవీకేతో పొత్తు పెట్టుకోవడమా, లేక ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీని లాగడమా అనేది తెలియడం లేదు. యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ను తమ దారిలోకి తెచ్చుకుంటే జెన్జీ ఓటర్లను తమ వైపునకు తిప్పుకోవడం సులభతరం అవుతుందని రాహుల్ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే విజయ్ కోసం స్టాలిన్ను రాహుల్ దూరం చేసుకోవడం పార్టీకి ఆత్మహత్య సదృశ్యం అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని కూడా జోస్యం చెబుతున్నారు. కాగా కరూర్ తొక్కిసలాట విషయంలో విజయ్కు మొదటి నుండి బీజేపీ అండగా నిలిచింది. కరూర్ తొక్కిసలాట కేవలం తమిళనాడు సర్కార్ వైఫల్యమని అనేకసార్లు కమలం పార్టీ పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు, విజయ్ సాయంతో తమిళనాడు రాజకీయాల్లో పాగా వేయాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.
ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి.